చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సోషల్ మీడియా వేదికగా వ్యక్తులను వ్యక్తిగత హననం చేసిన వాళ్ళు కానీ, అలాగే 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నోటికి పని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్న వాళ్ళు కానీ, బెదిరిస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ శిక్షలు పడే అవకాశం ఉందా లేదా, పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా, వీళ్ళందరి మెడల మీద కత్తులు వేలాడుతున్నాయా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం రామరామన్ గారు. మీ క్వశ్చన్లో నేను చెప్పాల్సిన సమాధానం సగం పైగా మీ క్వశ్చన్లో అని చెప్పేశారు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి పాలనలో చరిత్ర చెప్పడానికి కొన్ని గంటలు సరిపోదు. అంటే వ్యవస్థల్ని ఎట్లా దిగజార్చారు దగ్గర నుంచి మొదలుపెట్టి వ్యవస్థల్ని ఏ రకంగా పక్కదారి పట్టించారు అనే దగ్గర వరకు అదొక కేస్ స్టడీగా చెప్పాలి. అది కేస్ స్టడీ అనే పదం నేను వాడటం 100% కరెక్టు. అది ప్రతి ఘటనలోనూ ప్రతి అంశంలోనూ ఆ రకమైనటువంటి డీవియేషన్స్ కానీ, తమ అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పదవులు కానీ, పోస్టింగ్స్ కానీ, పోలీస్ శాఖలో ఇచ్చినటువంటి పోస్టింగ్స్ కానీ, వీటన్నిటి చుట్టూ ఇది ఒక పెద్ద కేస్ స్టడీ. అయితే మీరు అన్నట్లుగా ఏదైతే గతంలో బాగా అతివేషాలు వేసినటువంటి వాళ్ళు కానీ, లేదా క్రిమినల్ ఇంటెన్షన్ తోటి వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళు కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే మన సైడ్ నుంచి ఉండాల్సిందే. అంటే పైనుంచి చూస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకి కానీ, వ్యవస్థలో భాగమైనటువంటి మీలాంటి వాళ్ళకి కానీ ఒకటి క్లియర్గా ఉన్నదేంటి, వ్యక్తిత్వ హనన నుంచి మొదలుపెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ వరకు ప్రతి దాంట్లోనూ ఒక మాల్ ఇంటెన్షన్ తోటి, ఒక నెగటివ్ ఇంటెన్షన్ తోటి ఈ రకమైనటువంటి ఫ్యాబ్రిక్ నడిచింది అనేది వాస్తవం. అయితే ఒకటి మాత్రం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది రిలాక్స్ అవుతున్నారు అనేటటువంటి విషయం ఎంత నిజమో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ అనే పదాన్ని కానీ, ఆ వ్యాఖ్యని కానీ, ఆ రెడ్ బుక్ కలర్ని కానీ చూస్తే అంత భయపడిపోతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనేది కూడా అంతే వాస్తవం. చిన్న వ్యాఖ్యలే చేశాము అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి మొదలుపెట్టి పెద్ద కాన్స్పిరసీకి కారణమైనటువంటి మీడియా సంస్థల అధినేతలు, రాజకీయపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అదే సందర్భంలో ఈ మొత్తం సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారానికి, వ్యక్తులని టార్గెట్ చేసి చేసినటువంటి ప్రచారానికి, పార్టీని టార్గెట్ చేసి చేసిన ప్రచారానికి ఎవరెవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మెడ మీద కేసుల కత్తి, అరెస్టు కత్తి ఎలాడుతుందని చెప్పక తప్పదు. అదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మాట్లాడిన మాటలు మనం కూడా ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసాం. అక్కడ గమనించాల్సిన అంశం ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా భయపడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డికే భయం ఉన్నాక ఇంకా చిన్న స్థాయి నాయకులు, ఇంకా అంటే వాళ్ళ స్థాయికి తగినటువంటి వ్యాఖ్యలు, చాలా హీనంగా కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ భయపడటంలో అర్థం లేదు. భయపడరు అంటే అర్థం లేనటువంటి అంశం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి స్పీడు, నాలిక స్పీడు వాడినటువంటి వాళ్ళందరికీ ఆ రకమైనటువంటి భయం మొదలైంది. ఆల్రెడీ కొంతమంది అది అంటే అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉండి, అదే సందర్భంలో వాళ్ళ మానసిక క్షోభ ఎంత అనుభవిస్తున్నారు, ఎంత అరే తెలియక వాడేశాము అనేటటువంటి దగ్గర నుంచి ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి నెగిటివ్ మాటలు, ఆ రకమైనటువంటి కారు కూతలు అనే పదం చాలా చిన్నది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే. అటువంటిది చేసినటువంటి వాళ్ళు, అటువంటి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి భయాలు వాటన్నిటిని చూస్తుంటే అంటే ఒక వర్గం మొత్తం భయపడుతోంది అనేది ఖచ్చితంగా చెప్పక తప్పదు. వీళ్ళు దోచుకోవటం మనం అనుకునే వ్యక్తిహనాలు కాకుండా హత్యలు లాంటివి చాలా చేశారండి. అసలు ఆ పని చేయలేదు, ఈ పని చేశారంటాక ఏమీ లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేశారు, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని లేపేశారు, రకరకాలుగా చేశారు.
ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిస్సిగ్గా మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒకటి ఇప్పుడు అది తప్ప మార్గం లేదు వాళ్ళకి. అంటే ప్రజల వద్దకు వెళ్ళటానికి ఎజెండా లేనటువంటి పరిస్థితి, ప్రజల వద్దకు వెళ్ళటానికి కాన్ఫిడెన్స్, వాళ్ళని ప్రజలను ఫేస్ చేయడానికి కాన్ఫిడెన్స్ లేని పరిస్థితి. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం నిర్వహించడం, దానికి ఏదో కొంత హడావిడి జరగటం తప్ప పార్టీ యంత్రాంగం మొత్తం, వైసీపీ పార్టీ యంత్రాంగం మొత్తం ఒక పక్క రెడ్ బుక్ భయంలో ఉంది, మరో పక్క ప్రజలకు ఎజెండాని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఎంత మాట్లాడినా అంటే కూటమి హయాంలో ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్ హామీలు, వాటి ఆచరణ, ఇది మాత్రమే మాట్లాడదాం అనుకుంటే దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టులో ఒక నెగిటివ్ కనిపిస్తుంది. వైసీపీ నాయకులతో మాట్లాడేటప్పుడు మేము చేయనటువంటి వాటిని, మేము హామీలు అమలు చేయలేదు, మేము పెన్షన్ పథకం మారుస్తామన్నాం, అక్కడి నుంచి మొదలు పెడితే మేము చేయని హామీలు కూడా చాలా ఉన్నాయి, కాబట్టి మేము చేయలేనటువంటి హామీలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందనేది, చేయలేదనేది ఎట్లా, ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తామనే చర్చలు కూడా కూటమితోటి పోల్చుకొని, తమ పాలనని పోల్చుకొని వైసీపీ నాయకులు సెల్ఫ్ డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి. కూటమి హామీలను అమలు జరిపిందా లేదా అంటే కొన్ని జరిపింది, కొన్ని జరపలేదు, కొన్ని రాష్ట్ర ప్రజలకి దానికి విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ ఇచ్చేటటువంటి క్రమంలో కొంత సైద్ధాంతికపరమైన చర్చ కానీ, అదే సందర్భంలో కొంత ఆచరణాత్మకమైన చర్చ కానీ జరిగింది. వీటి విషయాన్ని పక్కన పెట్టి వైసీపీ నాయకుల వ్యవహార శైలిని మాత్రమే చూసుకుని మాట్లాడితే ఆ రకమైనటువంటి సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి ఒకవైపు, రెండో పక్క కేసులకి సంబంధించినటువంటి భయాలు, గతంలో మాట్లాడినటువంటి మాటలకు కానీ, గతంలో మాట్లాడినటువంటి చేష్టలకు కానీ, వీటన్నిటికీ వాళ్ళ మెడ మీద ఏదైతే కేసులకు కత్తివేలాడుతుందో ఈ భయం, వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ పార్టీ నిస్తేజమై ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి పరిస్థితిలో లేదు అనేది కూడా మాట్లాడక తప్పదు. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తమకు మంచి బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటటువంటి రాజకీయ వ్యవస్థలో ఆ రకమైనటువంటి రాజకీయాల్ని కోరుకునేటటువంటి వ్యక్తులు పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ రకమైనటువంటి పాత్ర కూడా పోషించలేని పరిస్థితిలో వైసీపీ ఉందని చెప్పక తప్పదు. అదేమి దాపరికమే లేదు అందులో. ప్రజల ఉద్యమం లేని ఏ ఉద్యమం సక్సెస్ కాదు, ఆ సంగతి మనకు తెలుసు. అలాంటిది నిన్న ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే ప్రజలు అసహించుకోవడంతో పాటు చీకొట్టడం, కనీసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనలేని పరిస్థితి. ఈయన పిలుపునిచ్చాడు, యలహంక ప్యాలెస్ పారిపోయి పడుకున్నాడు అక్కడ. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే నేను అదే చెప్పాను ఇందాక, మనం మాట్లాడుతున్న క్రమంలో ఒకటి చాలా క్లియర్గా మాట్లాడాం. ఆయన ఇచ్చినటువంటి పిలుపు కానీ, ఆయన నాయకులు, ఆయన కార్యకర్తలు పాటించాల్సినటువంటి పిలుపు కానీ, ఈ రెండింటికి ఆ రకమైనటువంటి ఫేస్ చేయలేనటువంటి పరిస్థితిలో వైసీపీ ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి నిస్తేజం పార్టీలో ఉంది అనేది చెప్పక తప్పదు. కనీసం వాళ్ళ పత్రికలో, వాళ్ళ మీడియాలో ప్రముఖంగా వేసుకోవడానికి కూడా ఎక్కడ పేరు ఉన్న స్థాయిలో, ఎక్కడ ప్రముఖ స్థాయిలో ఉద్యమం జరగలేదు, వాళ్ళు చెప్పుకున్నటువంటి పిలుపు అమలు జరగలేదు అని వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ మీడియానే వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తే అది మాత్రం పార్టీలో ఒక పక్క ఒక రకమైన నిస్తేజం ఉంది, భయం ఉంది, రెడ్ బుక్ భయం ఉంది, పార్టీలో నిస్తేజం ఉంది. ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితిలో ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో కూడా వైసీపీ లేదని చెప్పక తప్పదు. ఇది జనరల్గా ఇట్లాంటి కంక్లూజన్స్కి రాము మనం, కానీ పరిస్థితి చూస్తే అదే రకమైన కంక్లూజన్ పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు మమ్మల్ని కేసు పెట్టి లోపలేండాయా బాబు అని పోలీసులను బతిమాలితే ఎట్లా కేసు పెట్టలేదు. వాళ్ళు దౌర్జన్యం చేస్తే కేసు పెడతారని ఉద్దేశంతో నేను అంబటి రాంబాబుని చూసాం, తర్వాత జోగి రమేష్ని చూసాం. వీళ్ళు పోలీసులు తిరగబడుతున్నారు ఏకంగా. అంటే ఇప్పుడు ప్రజలలో ఉండలేక కనీసం ఆ కేసు అయినా పెట్టండి బాబు, మేము ఏదో ఆ కేసుతోటైనా పార్టీలో ఉన్న హీరోలు అవుతాము అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీలో హీరోలు అవటమే కానీ కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకి సంబంధించిన కొంతమంది, అంటే కొన్ని కేసులు చూస్తే ఒక పక్క పోసాని కృష్ణమురళి, మరో పక్క వంశీ, తర్వాత బోరగడ్డ అనిల్, ఇటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్పీడ్ కానీ, వ్యవహార శైలి కానీ, వాళ్ళ మాట తీరు కానీ ఏ స్థాయిలో మారిపోయినాయని చూస్తున్నాం. అది
అటువంటి స్థాయిలో ఉన్నటువంటి మొత్తం పార్టీలే డిఫెన్స్లో ఉన్నటువంటి పరిస్థితిలో, పార్టీ యంత్రాంగమే డిఫెన్స్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి మార్పు వాళ్ళలో కనిపిస్తోంది. కాబట్టి పూర్తిగా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి లేదు. అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళు మేము జైలుకి వెళ్తే హీరోలు అవుతాం అనుకుంటున్నారేమో, కానీ హీరోలు అయ్యేటటువంటి వాతావరణం అయితే రాష్ట్రంలో లేదని చెప్పక తప్పదు. జైలుకి వెళ్తే హీరోలు అవటానికి జైలుకి వెళ్ళిన వలమినేని వంశీ ఎట్టా చేరాడు అదే చెప్తున్నాను నేను. బొరగడ్డ అనిల్ కూడా అంతకుముందు ఎక్కువగా నోటిని ఎక్కువగా వాడే వ్యక్తి ఇవాళ అసలు నోరు వాడటానికే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే వరుస కేసులు కానీ ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కానీ వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళే డిఫెన్స్లోకి వెళ్తున్నారు అనేది వాస్తవం. 10 ఏళ్ళు జిమ్ చేసిన సహజంగా తగ్గని వెయిట్ని నెల 2 నెలల్లో చక్కగా తగ్గిపోయారు వలమినేని వంశీ, బోరగడ్డ అనిల్ ఇద్దరు. వాళ్ళని చూసిన బుద్ధి తెచ్చుకోకుండా వీళ్ళు కూడా ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, కేసులు పెట్టి జైలుకి పంపిస్తే జైల్లో మానసిక ధైర్యం ఉన్నవాడు, మానసిక స్థైర్యం ఉన్నవాడు బలంగా ఉండొచ్చు. కానీ ఇట్లా తప్పు చేశామన్న ఫీలింగు, ఒక భవిష్యత్తు ఏంటి అనే గందరగోళం, ఈ పరిస్థితి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శారీరకంగా, మానసికంగా ఆ రకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారనేది ఖచ్చితంగా చెప్పడానికి తప్పదు. ప్రజల కోసం పోరాడకుండా తన కేసులు, తన మంది కేసుల కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగించగలడంటారా, ఇమ్మగలడంటారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూటమి ప్రభుత్వం అతని మీద కేసుల్ని ఏ రకంగా ఏ దశలో తీసుకెళ్తుంది అనేటటువంటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, కొంతమంది వైసీపీ నాయకులు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి లాబీ కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, కేసులు పెట్టుకొని మళ్ళీ మేము హీరోలుగా బయటకు వస్తామని. కానీ కూటమి ఇప్పుడు చేస్తున్న పని కూడా అనుకుంటున్నాను నేను, దీనివల్ల అరెస్టు మూలంగా పొలిటికల్ మైలేజ్ పొందే అవకాశం లేకుండా పూర్తి స్థాయిగా కట్టుబాట్లతోటి అరెస్టు దిశగా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యుడిషియరీ కూడా అదే రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కానీ మెడ మీద కత్తులకి సంబంధించినటువంటి అరెస్టుకి సంబంధించిన కత్తి వేలాడుతూనే ఉంది. అది ఎప్పుడు అరెస్టు దిశగా వెళ్తుంది అంటే, మళ్ళీ నేను చెప్తున్నా, పొలిటికల్ మైలేజ్ తీసుకునే అవకాశం లేకుండా అరెస్టు జరిగే అవకాశం అయితే క్లియర్. సార్, ఇక్కడ పొలిటికల్ మైలేజ్ రావడానికి వాళ్ళేమి సేవలు చేయలే, రాష్ట్రాన్ని లూటీ చేశారు, ప్రజలను దోచుకున్నారు, వేల మంది ప్రాణాలు పోగొట్టారు. అలాంటి వాళ్ళకి అరెస్ట్ మాత్రం మైలేజ్ వస్తుందంటారా? మైలేజ్ వస్తుందా రాదేదో పక్కన పెడితే ప్రచారం చేసుకుని మైలేజ్కి దిశగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్రచారం అనేది ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి దాన్ని కౌంటర్ చేయగలదా లేదా అనేటటువంటి అంశం నుంచి మొదలు పెడితే, గతంలో 2019లో ఏదైతే ఒక హీరోయిక్ ఇమేజ్ తోటి రావాలని ప్రయత్నం చేశారో, ఆ తర్వాత ఇప్పుడు ప్రజలకు దూరం అయ్యి ప్రజల నుంచి చీత్కారం పొందుతున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితిలో 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు, ఈ మూడింటిని కనుక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశం చాలా క్లియర్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి ఒక వర్గం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ దూరమైన పరిస్థితి ఉంది. దీంతోపాటు కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది నాయకులని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గ్రూప్ చేసినటువంటి ప్రచారం కూడా ప్రజల మనసులో తప్పని విషయం క్లారిటీగా వచ్చేసింది, తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే, ఒకటి కూటమి ప్రభుత్వం పెట్టబోయేటువంటి కేసులు, ఆ కేసులకు సంబంధించిన కౌంటరు, దీన్ని ఎట్లా చూడాలి అనేది తప్ప ఎక్కడ రాజకీయ పార్టీగా ముందుకు నడిచేటటువంటి పరిస్థితి లేదు. అది లేకనే అసెంబ్లీకి కూడా డుమ్మా కొడుతున్నారనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందంటూ విశ్లేషించిన అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.